విశాఖపట్నం జగదాంబ జంక్షన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇండస్ హాస్పిటల్లో మంటలు చెలరేగాయి. పలువురు రోగులు మంటల్లో చిక్కుకున్నారు. కొందరిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. తీవ్రంగా వెలువడుతున్న పొగతో రోగులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పే ప్రయత్నాల్లో ఉన్నారు. నైట్రోజన్ లీక్ అవడంతో పేలుడు జరగడంతో హాస్పిటల్లో పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. హాస్పిటల్ 2వ అంతస్తు నుంచి భారీగా పొగలు వ్యాపించాయి. సుమారు 40 మంది రోగులను అంబులెన్స్లలో వివిధ హాస్పిటల్స్కు తరలించారు. ఇండస్ హాస్పిటల్ ఆవరణలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఆసుపత్రిలోని పై అంతస్తుల్లో ఉన్న రోగులను నిచ్చెనల సహాయంతో కిందికి తీసుకొచ్చారు. ఈ ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. నాలుగు ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. క్రేన్ల సాయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. హాస్పిటల్ పరిసరాల్లో దట్టంగా పొగ అలుముకోవడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. పొగ పీల్చడంతో రోగులు ఉక్కిరిబిక్కిరైపోయారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పోలీసులు దీనిపై ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందని తహసీల్దార్ చెబుతున్నారు. ఇదే ఘటనపై వైఎస్ఆర్సీపీ నేత వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వాళ్ళందరినీ కూడా ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ వల్ల పొగతో పేషెంట్లు ఊపిరాడకుండా ఉన్న పరిస్థితులు రావడం వల్ల తక్షణమే పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజలు, మరీ ముఖ్యంగా హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్, నర్సు అందరూ కూడా చాక్యవక్యంగా ఎవ్వరికి ప్రాణాలకి ముప్పు రాకుండా అందులో ఉన్న 46 మంది పేషెంట్ను కూడా పక్కన ఉన్న 2 హాస్పిటల్స్లో మెడికేర్ హాస్పిటల్, విజేత హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. 46 మందిలో సుమారుగా 20 మంది మైనర్ ఇవి తీసుకొని డిశ్చార్జ్ అయిపోవటం కూడా జరిగిందన్నారు. ఇంకా 16 మంది ఉన్నారు. 16 మందిలో ఈ హాస్పిటల్లో ఉన్నోళ్ళల్లో 3 ఐసీయూలో ఉన్నారు. మిగతా వాళ్ళంతా క్షేమంగా ఉన్నారు. ఐసీయూలో ఉన్న 3లో కూడా ఒక ఆయన కృష్ణమనాయుడు అనే పేషెంట్ ఆ ఇండస్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడే వెంటిలేటర్ మీద ఉన్నారంట. వారిని ఈ పరిస్థితి నుంచి కూడా హాస్పిటల్ని షిఫ్ట్ చేయడానికి కూడా ల్యాడర్ ద్వారా వెంటిలేటర్తో మనుషులు ఆపరేట్ చేస్తూనే ఈ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇక్కడికి రావడంతోనే మళ్ళీ సిపిఆర్ కూడా ఇచ్చారంట. సో ఇప్పటికీ ఆయన పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉంది. బట్ బయటపడతారు, ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చు అని డాక్టర్లు చెప్తున్నారు. ఏదైనా సరే జరిగిన సంఘటన దురదృష్టకరమైన సంఘటన. సంబంధిత పోలీసు అధికారులను కూడా మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళతో కూడా మాట్లాడి సంఘటన జరిగిన ప్రాంతాన్ని, ఆ రూముని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఈ సంఘటన జరగడానికి ప్రధాన కారణం ఆపరేషన్ థియేటర్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఆపరేషన్ థియేటర్కి ఉండే మొత్తం పఫ్ వాల్స్కి చేస్తున్న దానివల్ల ఫైర్ అంటుకొని అవి ఫైర్ అవ్వటం వల్ల ఈ స్మోక్ రావటం వల్లే ఊపిరాడని పరిస్థితులు వచ్చినాయని వాళ్ళు కారణాలు చెప్తున్నారు. ఇంకా వివరంగా కూడా డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేయవలసిందని పోలీసు అధికారులకు కూడా చెప్పి ఏ విధమైన లోపాలు ఉన్నాయా, షార్ట్ సర్క్యూట్ వల్ల ఇది జరిగిందా, దేనికి దాని కారణాలు ఏంటి కూడా సమగ్రంగా దర్యాప్తు జరపాలని పోలీసు అధికారులతో చెప్పడం జరిగింది. ప్రమాదవశాత్తు జరిగిన పేషెంట్లు, హాస్పిటల్లో ఉండే పేషెంట్లు కూడా 2-3 కూడా పలకరించి వచ్చాము.
అప్పుడే సర్జరీ అయిపోయిన ఒక ఆయన కూడా ఉన్నాడు. అప్పుడే సర్జరీ అయిపోయి సేమ్ ఆపరేషన్ చేయడంలో సర్జరీ అయిన పేషెంట్ కూడా చాలా బాగున్నాడు. ఈ హాస్పిటల్ వాళ్ళు కూడా ఏదైతే పక్కనుండే విజేత హాస్పిటల్ కానీ మెడికోర్ హాస్పిటల్ కానీ పేషెంట్లు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా వసతులు ఏర్పాటు చేసి అన్నీ సక్రమంగా జరిగి వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ సంఘటనపై జరిగిన సంఘటన దురదృష్టకరమైన సంఘటన, ప్రమాదవశాత్తు జరిగిన మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని హాస్పిటల్స్లో ఏ విధంగా ఫైర్ ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటున్నారా లేదా అవన్నీ కూడా ఒకసారి చెక్ చేయాలని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి సార్, కొన్ని లేవని చెప్తా ఉన్నారు. అన్ని ఈ హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళతో కూడా మాట్లాడి వివరంగా వాళ్ళని కనుక్కోవడం జరిగింది. మీరే కదా డాక్టర్ శ్రీధర్ అని ఎండి గారు, ఆయనతో అన్ని వివరాలు మాట్లాడాం. ఆయన పూర్తిగా అన్ని పర్మిషన్లు అవి ఉన్నాయని చెప్తున్నారు. సంఘటన జరిగిన కారణం కూడా ఆయన పూర్తిగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనిపై వాస్తవాలు ఏంటో కూడా డిపార్ట్మెంటల్ ద్వారా ఎంక్వైరీ చేయించి తప్పకుండా దీని వెనక ఏమైనా లోపాలు ఉండటం వల్ల కానీ పర్మిషన్లు ఏమైనా సరిగా లేకపోతే మాత్రం తప్పకుండా యాజమాన్యంపై కానీ దీనికి బాధ్యులైన ఎవరైనా పైన తప్పకుండా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇమ్మీడియట్గా కావాల్సింది అక్కడ హాస్పిటల్లో ప్రమాదం జరిగింది కాబట్టి అక్కడ ఉండే వాళ్ళంతా పేషెంట్లుగా ఉంటారు కాబట్టి నడవలేని పరిస్థితిలో ఉంటారు. ఆపరేషన్ థియేటర్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ క్షేమంగా పక్కనే ఉండే హాస్పిటల్ షిఫ్ట్ కలిగాం కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి మనందరం దానిపైన దృష్టి పెట్టే కార్యక్రమం చేశాం. తప్పకుండా ఈ సంఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే దానిపై సమగ్రమైన దర్యాప్తు చేసి దానికి బాధ్యులైన వాళ్ళు పర్మిషన్లు ఉన్నాయా లేవా, లేకుండా ఉంటే ఎందుకు హాస్పిటల్లో ఈ విధంగా రన్ చేస్తున్నారు అవన్నీ కూడా సమగ్రంగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విశాఖపట్నం జగదాంబ జంక్షన్ సమీపంలోని ఇండస్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగిందన్న విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్నామన్నారు ఫైర్ ఆఫీసర్ రేణుకయ్య. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా జత కలవడంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చామన్నారు. పొగ విపరీతంగా రావడంతో ఫైర్ సిబ్బంది కొంత అస్వస్థతకు గురయ్యారంటున్న ఫైర్ ఆఫీసర్ రేణుకయ్యతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఇండస్ హాస్పిటల్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి ప్రత్యక్షం పాల్గొన్నటువంటి ఫైర్ సిబ్బంది ఉన్నారు. లోపలికి వెళ్ళారు కదా, అసలు ఎట్లాంటి ఇబ్బంది ఏర్పడింది ఏంటి? లోపలికి మేము వెళ్ళేసరికి దట్టమైన పొగలు వస్తున్నాయి. మొత్తం అంతా కూడా ఇన్ పేషెంట్స్ లోపల ఉన్నారు. ఐసీయూలోని మేము 15 మంది నుండి 20 మంది వరకు మేము సేవ్ చేయడం జరిగింది. అలాగే మా టీం కూడా ఈ బ్రీతింగ్ ఆపరేటర్స్ టెస్ట్ కూడా అదే సెట్లు ఉపయోగించి మేము అందరినీ కూడా రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చాము. దట్టమైన పొగల వల్లే ప్రాబ్లం తప్ప మంట అయితే తక్కువగానే ఉంది. సో ఈ పొగ కూడా ఎక్స్పెండ్ అవడం వల్ల కొద్దిగా రెస్క్యూ చేసేటప్పుడు మా వాళ్ళు ధైర్యంగా ముందుకు వెళ్ళి వాళ్ళని రక్షించడం జరిగింది. 20 మంది వరకు మేము ఐసీయూలో ఉన్న వాళ్ళని తీసుకురావడం జరిగింది. అంటే ఆ పొగ కనిపించకపోతే లోపలికి వెళ్ళలేని పరిస్థితి అయితే వాళ్ళందరి పరిస్థితి ఎట్లా ఉండేది? అసలు పొగ చాలా పెద్ద ప్రమాదమే తప్పింది అనుకోవాలి. ఎందుకంటే సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించడం, వాళ్ళకు కూడా హాస్పిటల్లో కూడా వాళ్ళ టీం రెడీ అవ్వటము, మొత్తం అంతా వాళ్ళు మేము గైడ్ చేసినట్టుగా మొత్తం జరగటం వల్ల మేము నష్టశాతం అసలు ప్రమాదాన్ని పూర్తిగా ప్రాణ నష్టం లేకుండా కూడా మేము చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే గ్లాసెస్ పగలగొట్టేటప్పుడు ఇన్సైడ్కి వెళ్ళారు కదా, అప్పుడు ఎట్లా ఉంది అసలు లోపల వాతావరణం చూస్తే? అంటే మాకు ఆల్రెడీ ఇలాంటి రెస్క్యూ చేసిన అనుభవం ఉండటం వల్ల మేము ఆ స్మోక్లో కూడా మాకు ఎక్కడ ఏంటి అనేది కొద్దిగా ఐడియా ఉంటుంది. మేము ఆ అనుభవంతో దాన్ని చేయడం జరిగింది. దాన్ని చేయటం వల్ల మాకు ఎటువంటి ఇంజరీస్ కూడా జరగలేదు. కాకపోతే కొద్దిగా ఇబ్బంది అయితే పడ్డాం, కానీ ఆ స్పిరిట్లో మాకు ఏమనిపించలేదు. మొత్తం అంతా గ్లాసెస్ ఉండడం వల్లనే పొగ ఇన్సైడ్ ఆవహించేసింది అనుకోవాలా? అంతేనండి. అంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఐసీయూలో మొత్తం క్లోజ్డ్గా ఉంటుంది. బయట ఎయిర్ అనేది ఏది కూడా లోపలికి వెళ్తుంది కాబట్టి మొత్తం అంతా కంజెస్టెడ్గా ఉంటుంది. అంటే అది ఐసీయూ సిస్టమ్ కాబట్టి మనకి అక్కడ ఎక్విప్మెంట్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఫైర్ తక్కువ ఉంటుంది. స్మోక్ ఎక్కువ రావడానికి కూడా కారణం ఏంటంటే ఐసీయూలో మనకి మెడికల్ ఎక్విప్మెంట్ ఉంటుంది. దానివల్లే మనకి ఫైర్ అనేది పొగ అనేది ఎక్కువ రావడం జరిగిందనమాట. పొగ వల్లే మన ప్రమాదం ఎక్కువ అనుకుంటున్నాం, కానీ స్మోక్ అయితే ఎక్కువ వచ్చింది, కానీ ఫ్లేమ్స్ అయితే తక్కువే ఉన్నాయి. ఆ పొగ వల్లే కొంతమంది మనం వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగిందండి. సో మొత్తానికైతే చెప్పుకోవచ్చు, ఈ ఫైర్ సిబ్బంది సకాలంలో అత్యంత వేగంగా లోపలికి వెళ్ళి డైరెక్ట్గా రెస్క్యూ చేయడం వల్ల కొంత వాళ్ళు ఇబ్బందులు పడినా కానీ ఆ లోపల ఉన్నటువంటి గ్లాసెస్ బ్రేక్ చేసి అందరినీ బయటికి తీసుకురావడం వల్ల అందరూ ప్రాణాలతో బయటపడేటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఫైర్ పోలీస్ సిబ్బందిని కూడా అభినందించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూస్తే ఈ ఫైర్ యాక్సిడెంట్లో చాలా వరకు ఫైర్ సిబ్బంది పోలీస్ చేసినటువంటి ఫైట్లో అనేక మంది బయటపడినారని మొత్తానికి చెప్పొచ్చు. కానీ ఎట్లాంటి ప్రమాదం జరగకుండా
లేకుండా ఫైర్ సిబ్బంది చేసినటువంటి ఫైట్ మాత్రం ఖచ్చితంగా అభినందించాలి. కెమెరామెన్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. ప్రస్తుతం హాస్పిటల్లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి ఫైర్ డిపార్ట్మెంట్ మొత్తం అంతా కూడా ఆర్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఫైర్ ఆఫీసర్ రేణుకయ్య గారు ఉన్నారు. సార్, ప్రధానంగా చూస్తే దీనికి సంబంధించి ప్రమాదానికి జరిగిన కారణాలు ఏంటంటే గుర్తించారు అసలు? ఇది ఓటీజీగా జరిగిందండి. ఇది షార్ట్ సర్క్యూట్గానే మేము ప్రైమరీ దానికి వచ్చాము. పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మాకు తెలుస్తుంది సీట్ ఆఫ్ 5. సో మనకి అది అండి. చెప్పండి. సో అంటే ఈ మొత్తాన్ని చూస్తే ఎన్ని టీమ్స్ అన్నీ వచ్చాయి ఇక్కడికి? మా వచ్చి వాటర్ టెన్స్ 7 వచ్చినాయండి. మాతో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కూడా మేము రిక్వెస్ట్ చేయండి. పోర్టు నుంచి కూడా మేము ఒక వెహికల్స్, బికాస్ ఇది అంతా హాస్పిటల్ ఏరియాస్. ఇన్ కేస్ ఆఫ్ చిన్నది ఉదిగేస్తే ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో వీ డోంట్ వాంట్ టు స్ప్రెడ్ దిస్ ఫైర్, కంటామినేటెడ్ ఫైర్ అండ్ రెస్క్యూ ది పర్సనల్స్ ఇన్సైడ్. దెన్ వీ వాంట్ టు ఫైట్ అగైన్స్ట్ ది ఫైర్. మొత్తం అంతా కూడా పొగ కమ్ముకుపోయింది కదా లోపల, అసలు రెస్క్యూకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీ వాళ్ళకు కూడా కొన్ని ఇంజరీస్ అయినట్లు ఉన్నాయి. మాకైతే ఇంజరీస్ ఏం లేదండి. సఫికేషన్ కొంచెం ఫీల్ అవుతుంది, ఎందుకంటే వీ ఫైర్ ఫైటింగ్ కాబట్టి. బిఎస్హెచ్ యూజ్ చేసాము. బిఎస్హెచ్ బాగా లోపలికి పోయి స్మోక్ విజిటమ్స్ మా వాళ్ళు బిఎస్హెచ్ ఉన్నారు, వాళ్ళు కూడా బిఎస్హెచ్ వాళ్ళు పెట్టుకుని ఉంటుంది. అవి పెట్టుకుని మా వాళ్ళు కంటిన్యూగా చేశారు. ఈ గ్లాసెస్ బ్రేక్ చేసేటప్పుడు కొంత ఇబ్బందికర వాతావరణం, లోపల మంటలు ఉన్నాయి, పొగ వస్తుంది. గ్లాసెస్ బ్రేక్ చేసినప్పుడు స్మోక్ వచ్చిందంటే ఫైర్ ఉన్నట్టండి. అది లోపల ఏదో షార్ట్ సర్క్యూట్ ఏదో చిన్న మంట వచ్చింది. ఆ మంట కనుక ప్లాస్టిక్ మంటుకొని అది స్మోక్గా వచ్చేసింది. లోపల మొత్తం అంతా కూడా ఈ ఫైర్ అయిన ప్లేసెస్ అంతా కూడా ఆరిపోయారు కదా, ఇంకెక్కడైనా మంటలు ఏమైనా ఉన్నాయా? ఫైర్ ఒకే ఒక చోట నా ఒక సిచ్యువేషన్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ మాత్రమే కంట్రోల్ చేసేసాం. ఇంకెక్కడికి స్ప్రెడ్ కానికొని చేసాం. అంటే మొత్తం అంతా పూర్తి అయిపోయినట్టు ఆపరేషన్? యాజ్ ఆఫ్ నౌ అయిపోయింది, కానీ ఇంకా మేము ఫ్యూడ్గా ఒక 1 hour to 2 hours స్టే చేసి అంతా నార్మల్గా స్టే చేసిన తర్వాత వీ మూవ్. సో మనం చూస్తున్నాం కదా, జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదం విషయంలో పూర్తిగా అయితే మంటలు నార్పాము. జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి అన్ని రూముల్లో కూడా పూర్తి స్థాయిలో చేసాం. కొంత సఫికేషన్ వచ్చినా కూడా దాని నుంచి బయటపడి ఈ మొత్తాన్ని పూర్తి చేసామని డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ రేణుకయ్య చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.